బేతాళ కథలు. అర్ధరాజ్యం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కేవలము శ్రమ వల్ల కార్యసిద్ధి కావటం సందేహాస్పదం. అందుకు నిదర్శనముగా నీకు ప్రతాపుడు అనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక గొప్ప దేశములో ఒక గజదొంగ ఉండేవాడు. వాడు చోర విద్యలు అన్నిటిలోనూ ఆరితేరినవాడు. ఎండుటాకుల మీదుగా కూడా వాడు నిశ్శబ్దంగా పోగలడు. కటిక చీకటిలో సైతం స్పష్టంగా చూసే శక్తిని ఇచ్చే అంజనం లాంటివి ఎన్నో ఉపకరణాలు వాడి వద్ద ఉండేవి. ఆ కారణం చేత వాడు యవ్వనంలో ప్రవేశించే నాటికి అంతులేని సంపదలు కొల్లగొట్టి దాచాడు. ఈ గజదొంగను చూసిన వారు లేరు, వాణ్ణి పట్టినవారు అంతకన్నా లేరు. కానీ ప్రజలు వాడికి ప్రచండు అని పేరు పెట్టారు. వాణ్ణి పట్టడం కోసం 1000 ప్రయత్నాలు చేయించిన ఆ దేశపు రాజుగారు చివరకు ప్రాణము విసిగి ప్రచండుణ్ణి పట్టి ఇచ్చిన వారికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని తన దేశమంతటా చాటింపు వేయించాడు. రాజకుమార్తె పేరు మోసిన సౌందర్యవతి. ఆమెను పెళ్లాడే అవకాశం దొరుకుతుంది కదా అని చుట్టుప్రక్కల ఉన్న రాజకుమారులు అందరూ ప్రచండుణ్ణి పట్టుకునేటందుకు నడుములు కట్టారు. ఇందువల్ల ప్రచండునికి పెద్ద చిక్కు వచ్చి పడింది. తన కోసం అంతమంది గాలిస్తుంటే అతను దొంగతనానికి బయలుదేరటం ప్రమాదకరం. అంతదాకా తాను సంపాదించుకున్నది తీసుకొని మరో దేశానికి పోవాలన్నా దారిలో ఉండే దేశాల వాళ్ళు తన కోసం 1000 కళ్ళతో చూస్తూ ఉంటారు. తాను ఉత్త చేతులతో పోతే ఎవడు కనుక్కోలేడు. కానీ ఇంతకాలం కష్టపడి సంపాదించుకున్నది వదిలేసి పోవటం అవివేకం. దాన్ని వెంట తీసుకుపోతే దారిలో ఎవడో ఒకడు తనను అనుమానించి పట్టుకొని రాజుగారికి అప్పగించి రాజకుమార్తెను పెళ్లాడవచ్చు. అందువల్ల తనకు ముప్పు, రాజకుమార్తెకు ముప్పు. హడావుడి కొంత తగ్గేదాకా తగ్గి ఉండి అందరూ తనను మర్చిపోయాక గాని లేదా రాజకుమార్తె తగిన వరుణ్ణి పెళ్లాడేదాకా ఆగి అప్పుడు మరో దేశానికి పోయి సుఖంగా బ్రతుకుదామనుకున్నాడు ప్రచండు. అతను దొంగతనాలకు వెళ్ళటం పూర్తిగా నిలిపివేసి ఎవరికీ అనుమానం కలగకుండా కఠినమైన కూలి పనులు చేస్తూ భరింపరాని దారిద్ర్యంతో బాధపడుతున్నట్టు నటించసాగాడు. 1 ఏడాది గడిచింది. ఎక్కడా దొంగతనాలు లేవు. రాజుగారు, ప్రజలు కూడా ఆ గజ దొంగను గురించి దాదాపు మర్చిపోయారు. వాడు దేశం నుంచి ఏనాడో పారిపోయాడు అని, అకస్మాత్తుగా చచ్చిపోయాడని రకరకాలుగా జనం చెప్పుకున్నారు. రాజు వద్ద కొలువు చేసే యోధులలో ప్రతాపుడు అనేవాడు ఒకడు ఉండేవాడు. వాడు చిన్నవాడైనా యుద్ధాలలో అసాధారణమైన సాహస పరాక్రమాలు ప్రదర్శించి రాజుగారికి అభిమాన పాత్రుడు అయ్యాడు. అతడు మొదటిసారి రాజకుమార్తెను చూసినప్పుడే ఆమెను తీవ్రంగా మోహించాడు. తన వంటి సామాన్య యోధుడికి రాజకుమార్తెను పెళ్లాడే అవకాశం ఉండదని ఎంతగానో నిరాశ చెందాడు. ఇంతలో రాజుగారి చాటింపు జరిగింది. ప్రచండుణ్ణి పట్టుకునేటందుకు ప్రతాపుడు చేసిన కృషి మరెవ్వరూ చేసి ఉండరు. అతను మారువేషం వేసుకొని ప్రచండుణ్ణి ఎరుగుదునన్న వ్యక్తి ఎక్కడన్నా కనబడతాడేమో అని కాలు కాలిన పిల్లిలాగా నగరం అన్ని మూలలా తిరిగాడు. రాత్రి వేళల్లో వీధులన్నీ కారాడి తానే దొంగగా రాజభటులకు పట్టుబడినంత పని కూడా చేశాడు. ప్రతాపుడు ఇంతగా శ్రమపడటానికి మరో కారణం ఏమంటే రాజకుమార్తె తనను ప్రేమించిందని అతనికి గట్టి నమ్మకం కుదిరింది. ఎందుచేతనంటే ఒకసారి అతను రాజుగారు, రాజకుమార్తె ఉండగా రాజుగారి ప్రకటన విషయం ప్రస్తావించి ప్రచండుణ్ణి ఏ మామూలు మనిషో పట్టి ఇచ్చినట్టయితే రాజకుమార్తెకు తీరని అన్యాయం జరుగుతుంది అన్నాడు. అప్పుడు వెంటనే రాజకుమార్తె తండ్రిగారి ఆజ్ఞను పాలించి ఆయన మాటను నిలబెట్టడం కన్నా కుమార్తెకు ఉత్తమ ధర్మం ఏదీ ఉండదు. అదీగాక ఎంతో సాహసము పరాక్రమము లేనివాడు ప్రచండుణ్ణి పట్టగలడు అని నేను అనుకోను. నాకు ప్రచండుని శక్తులలో పూర్తి విశ్వాసము ఉన్నది అన్నది. అది మొదలు ప్రతాపుడు దొంగను పట్టడానికి రెట్టింపు శ్రమపడటం ఆరంభించాడు. అయితే అతని శ్రమ వ్యర్థమైపోయింది. ప్రచండుణ్ణి దేశం విడిచిపోయినట్టు, చచ్చిపోయినట్టు అతని గురించి ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటే ప్రతాపుడు నీరసపడిపోయాడు. రాజకుమార్తెను పెళ్లాడటానికి బహు చక్కని అవకాశం దొరికినట్టే దొరికి చేయి జారిపోయింది కదా అని అతడు బాధపడసాగాడు.
అప్పటికి ప్రతాపుడి మనస్సులో ఏమూలో రవ్వంత ఆశ మిగిలి ఉంటే రాజుగారు దాన్ని కూడా నాశనం చేసేలా తన కుమార్తెకు తగిన వరుడి కోసం మంత్రులతో ఆలోచనలు ప్రారంభించాడు. పరిసర దేశాల రాజకుమారులలో ఆమెకు తగిన వరుళ్ళు లేకపోలేదు. వారిలో ఎవరిని ఎన్నుకోవటమా అన్నదే ప్రశ్న అయి కూర్చుంది. ఈ స్థితిలో ప్రతాపుడు సాహసానికి ఒడిగట్టాడు. ఒకనాటి సాయంకాలం రాజకుమార్తె ఉద్యానములో తన చెలికత్తెతో విహరిస్తూ ఉండగా అతను మారువేషంతో వచ్చి ఆమెను ఎత్తుకుపోయి తన ఇంటనే ఒక గదిలో రహస్యంగా దాచి ఉంచాడు. ఈ వార్త క్షణాల మీద రాజుగారికి తెలిసిపోయింది. ఆయన వెంటనే ఒక చాటింపు నగరంలో వేయించాడు. రాజకుమార్తెను తీసుకువచ్చిన వారికి అర్ధరాజ్యము. రాజకుమార్తెను ఎత్తుకుపోయినవాడు కూడా ప్రచండుడే అయి ఉంటాడని చాలామంది ఊహించారు. అయితే ప్రచండునికి రాజుగారి వేసిన ఈ చాటింపుతో ఆశ తల ఎత్తింది. రాజకుమార్తెను తిరిగి రాజుగారికి చేర్చినట్టయితే తనకు అర్ధరాజ్యం వస్తుంది. అప్పుడు తాను ఎంతో వైభవంగా బతికినా సందేహించేవారు ఉండరు. అందుచేత అతను రాజకుమార్తెను వెతకటానికి పూనుకున్నాడు. రాజకుమార్తెను ఎత్తుకుపోవడానికి శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు 4-5 కంటే ఎక్కువ లేరు. ఈ దురన్యాయం జరిగిన సమయంలో వారంతా ఎక్కడెక్కడ ఉన్నది ప్రచండుడికి తేలికగానే తెలిసిపోయింది. ఒక్క ప్రతాపుడి సంగతే అనుమానాస్పదంగా అతనికి అనిపించింది. అర్ధరాత్రి కావస్తుండగా ప్రచండుడు సునాయాసంగా ప్రతాపుడి ఇంట ప్రవేశించాడు. ఒక గదిలో ప్రతాపుడు రాజకుమార్తె మాట్లాడటం అతనికి వినపడింది. నేను నిన్ను ప్రేమించానని ఎవరు నీతో చెప్పారు? ప్రచండుణ్ణి పట్టుకునేవాణ్ణి పెళ్లాడవలసిన బాధ్యత నాపైన ఉండగా నేను ఎవరిని గాని ఎలా ప్రేమిస్తాను? తొందరపడి నీ ప్రాణం మీదికి తెచ్చుకున్నావు. చేతనైతే నన్ను ఈ రాత్రే మా ఇంటికి చేర్చు. అలా చేస్తే నీ పేరు బయట పెట్టను అంటున్నది రాజకుమార్తె. నీ కోసం ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా నేను సిద్ధమే. నాకు దొరికావు. నిన్ను ఎలా వదిలిపెడతాను? మర్యాదగా నన్ను పెళ్లాడటానికి ఒప్పుకో. మన వివాహం అయిపోతే రాజుగారు క్షమిస్తారు. ఇంకెక్కడి ప్రచండుడు? వాడెప్పుడో చచ్చాడు. వాణ్ణి ఒకరు పట్టుకునేదేమిటి? నిన్ను పెళ్లాడేదేమిటి అంటున్నాడు ప్రతాపుడు. ఇంతలో చిన్నగా తలుపు చప్పుడు అయింది. ప్రతాపుడు వారించే లోపల రాజకుమార్తె చప్పున వెళ్ళి తలుపు తెరిచింది. ప్రచండుడు లోపల ప్రవేశించి రాజకుమార్తెతో, మీకోసమే వచ్చాను. మన ఇంటికి పోదాం పదండి. రాజుగారు తమ కోసం చాలా ఆందోళన పడుతున్నారు అన్నాడు. ప్రతాపుడు ప్రచండునిపైకి పులిలాగా లంఘించాడు. ఇద్దరు కలియబడి తన్నుకోసాగారు. ఈ అలికిడికి ప్రతాపుడి సేవకులు పరిగెత్తుకుంటూ వచ్చారు. పట్టుకోండి, వీడే ప్రచండుడు అని ప్రతాపుడు తన సేవకులను హెచ్చరించాడు. ఆ వచ్చినవాడు ఎవడైనా కానీ వాడే ప్రచండుడు అని రాజకుమార్తెను రాజును నమ్మిస్తే తన కోరిక ఈడేరుతుంది అన్న ఆలోచన మెరుపులాగా మనస్సులోకి వచ్చి ప్రతాపుడు అలా అన్నాడు. అసలు ప్రచండుడు చచ్చాడు అనే అతని విశ్వాసము. సేవకులు ప్రచండుణ్ణి పట్టుకున్నారు. ప్రచండుణ్ణి వెంటబెట్టుకొని ప్రతాపుడు రాజుగారి దగ్గరికి బయలుదేరాడు. అతనితో పాటు రాజకుమార్తె కూడా బయలుదేరింది. మహారాజా, ప్రచండుణ్ణి పట్టుకున్నాను అంటూ ప్రతాపుడు ప్రచండుణ్ణి చూపాడు. తన కుమార్తె తిరిగి దొరికినందుకు పరమానందం చెందిన రాజు ఈ మాటకు నిర్ఘాంతపోయి ప్రచండుని కేసి తిరిగి, ఎవరు నువ్వు అని అడిగాడు. నా పేరు సూరన్న మహారాజా. పారా పలుగు తీసుకొని పొట్టపోసుకునేవాణ్ణి అన్నాడు ప్రచండుడు. ఈ మనిషి ప్రచండుడు అన్నది అబద్ధం. ప్రచండుడు చచ్చిపోయాడని ఈ ప్రతాపుడు నాతో అన్నాడు. నన్ను ఎత్తుకుపోయినవాడు ప్రతాపుడు, నన్ను విడిపించవచ్చినవాడు ఈ సూరన్న అన్నది రాజకుమార్తె. ఆడి తప్పను. ఈ సూరన్నకు రేపే అర్ధరాజ్యం ఇచ్చేస్తాను. ఎవర్రా అక్కడ? రేపు విచారణ జరిగేదాకా ఈ ప్రతాపుణ్ణి ఖైదులో ఉంచండి అన్నాడు రాజు. భటులు ప్రతాపుణ్ణి పట్టుకుపోయారు. అప్పుడు ప్రచండుడు రాజుతో, మహారాజా, నాదొక విజ్ఞాపన. ప్రచండుణ్ణి పట్టుకున్న వారికి తమరు తమ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తామన్న కారణంగా ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి. మీరు ఆ మాటను ఉపసంహరించి రాజకుమార్తెను తన ఇష్టానుకూలంగా పెళ్లాడనిచ్చే పక్షంలో ఆ ప్రచండుని ఆచూకీ నేను చెబుతాను. వాడు చావలేదు, దేశం విడిచి పోను లేదు అన్నాడు. నిజమా? ఆ ప్రచండుడు ఎక్కడ ఉన్నాడు అని రాజు ఆత్రంగా అడిగాడు. నేనే ప్రచండుణ్ణి అన్నాడు ప్రచండుడు వినయంగా. రాజు నిర్ఘాంతపోయి కొంచెంసేపు ఆలోచించి, సరే, ఇక్కడే నీకు బస ఏర్పాటైంది, వెళ్ళి పడుకో అన్నాడు. మర్నాడు సభలో ప్రతాపుడి విచారణ జరిగింది. రాజు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు. తర్వాత ఆయన రాజకుమార్తెను తనకు తిరిగి తెచ్చి ఇచ్చిన సూరన్న అనే అతనికి అర్ధరాజ్యం ఇచ్చి తన కుమార్తెతో వివాహం జరపనున్నట్టు ప్రకటించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా,
అంతా తనకు అనుకూలంగా అయినాక ప్రచండు తన రహస్యం బయటపెట్టి తన పీక మీదికి వచ్చినంత పని ఎందుకు చేసుకున్నాడు? అతన్ని పట్టి ఇచ్చిన ప్రతాపునికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయటానికి మారుగా రాజు ఆమెను ప్రచండునికే ఎందుకు ఇచ్చి చేశాడు? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు సరిగ్గానే ప్రవర్తించాడు. ప్రచండుణ్ణి పట్టి ఇచ్చిన ఘనత ప్రతాపునికి దక్కరాదని రాజకుమార్తె మాటల వల్లనే వెల్లడి అయింది. ప్రచండుణ్ణి నిజంగా పట్టి ఇచ్చిన వాడు ప్రచండుడే అని చెప్పాలి. అందుచేతనే రాజు తన కుమార్తెను అతనికి ఇచ్చి ఉండవచ్చు. లేదా రాజకుమార్తె కోరిక ప్రకారం పెళ్లి చేయమని ప్రచండు రాజును కోరి ఉన్నాడు గనక ప్రచండుణ్ణి పెళ్లాడటం రాజకుమార్తె కోరిక కూడా కావచ్చు. గజదొంగ అని ప్రచండుణ్ణి రాజు శిక్షించే అవకాశం లేదు. ఎందుచేతనంటే రాజకుమార్తెను తెచ్చినందుకు అర్ధరాజ్యానికి ప్రచండు అర్హుడు అయ్యాడు. ఏ రాజుగాని తన సాటి రాజును విచారణ చేసి శిక్షించలేడు. ప్రచండు తనను తాను బయటపెట్టుకోవటానికి కారణం లేకపోలేదు. రాజుగారు తనను గురించి వివరాలు తెలుసుకోవటానికి తప్పక ప్రయత్నిస్తాడు. అప్పుడు అతని రహస్యం బయటపడవచ్చు. అదీగాక ప్రచండు ఒక విధంగా రాజకుమార్తెను ప్రేమించినట్టే కనబడతాడు. లేకపోతే ఆమెను ఎవరో ఎత్తుకుపోయినట్టు తెలియగానే ఆమె జాడ వెతుకుతూ అతను బయలుదేరడు. అది కేవలము అర్ధరాజ్యం కోసమే అయితే తన రహస్యం బయటపెట్టే ముందు కొంచెం ఆలోచించేవాడే. అతను చాలా వరకు రాజకుమార్తె సుఖం కోరే ఆ పని చేసినట్టు కనబడుతున్నది అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.